హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే దానికి పరిహార మార్గాన్ని తెలుసుకుందాం. అలాగే ప్రయాగలోని మాధవేశ్వరి శక్తిపీఠాన్ని ఏ రాశి వారి దర్శించాలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆరుద్ర నక్షత్రం ఏకాదశి ఈరోజు శ్రావణ మంగళవారం అండి. ఆఖరి శ్రావణ మంగళవారము ఈరోజు తేదీ 19 ఆగస్టు 2025. ఈరోజు శ్రావణ మంగళవారం కాబట్టి అందరూ కూడా మంగళగౌరి స్తోత్రాన్ని పారాయణ చేయడం, లేదంటే ముత్తైదులకు తాంబూలాన్ని ఇవ్వడం వలన అఖండమైన సౌభాగ్యం అనేది లభిస్తుంది. అలాగే లలిత సహస్రనామ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయండి. ఇక నక్షత్రపరంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈరోజు శివారాధన చేయడం వలన పరిపూర్ణమైన శివ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇక ఈరోజు అజ ఏకాదశి అండి. ఇది శ్రావణ మాసంలో వచ్చే రెండో ఏకాదశి. ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉన్నట్లయితే మనం ఏవైతే కోల్పోయామో అవన్నీ తిరిగి పొందుతామని ప్రతీక. ఇక మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠము ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఉందండి. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 14వ శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి చేతి వేళ్ళు పడ్డాయి అండి. ఇక్కడ ఒక గద్దె ఉంటుంది, గద్దె మధ్యలో ఉయ్యాల ఉంటుంది. ఎవరైతే కొబ్బరికాయలు తీసుకెళ్తారో ఆ కొబ్బరికాయను ఆ ఉయ్యాల్లో వేసిస్తారు. ఇక్కడ అమ్మవారిని అందరూ అలౌకిదేవిగా పూజిస్తారు. ఇక్కడ సాధనకు ప్రధానమైన స్థలం అండి. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం కూడా ఉంటుంది అండి. ఇక్కడ మకర రాశి వారు ప్రతి సంవత్సరము వెళ్ళి ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవడం వలన అనుకూల పనులు జరుగుతాయి అండి. అలా వెళ్ళడం కుదరని వాళ్ళు మాధవేశ్వరి అమ్మవారిని ఇంట్లోనే స్మరిస్తూ లలిత సహస్రనామాల్ని పఠించినా కూడా ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు రాశి ఫలాలు ముందుగా మేషరాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు లాభిస్తాయి. క్రయ విక్రయాలు డాక్యుమెంటేషన్ విషయాలు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు సానుకూలంగా ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి వారికి ఊహించని ఖర్చులు ఉంటాయి అండి. ఇంట బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అలసట ఎక్కువగా ఉంటుంది. చాకచక్యంగా వ్యవహరించాలండి. ప్రయాణాలు ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి ఆలోచనలు అధికంగా ఉంటాయండి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతకానికి విలువన్న ఉద్యోగం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు సజావుగా ఉంటుంది. వాహన యోగం ప్రాప్తిస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు. పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం. తదుపరి కర్కాటక రాశి వారు ఆహార నియమాలలో జాగ్రత్త వహించడం అవసరం. విసుగు, కోపం, చికాకు ఎక్కువగా ఉంటాయి. నిద్రలేమి సమస్య ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉపయోగపడే ప్రయాణాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి కొత్త ఛాలెంజెస్ ఏర్పడతాయండి. శత్రుబలం పెరుగుతుంది. దృష్టి దోషం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ప్యారెట్ గ్రీన్ కలర్. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. దేవాలయాలకు సందర్శిస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. వృశ్చిక రాశి తదుపరి జాగ్రత్తలు వహించాలి. అప్పు తీసుకోవడం జాగ్రత్తగా ఉండాలి. తాకట్టు విషయాలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగ విషయాల్లో రిస్క్ అనే పదానికి దూరంగా ఉండాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీల రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనుసు రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంది. ఉపయోగ ప్రయాణాలు చేస్తారు. భార్యాభర్తల సఖ్యత ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. తదుపరి మకర రాశి వారికి ఈ రోజంతా హడావిడిగా ఉంటుంది. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అపార్థాలు తొలగిపోతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి వారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆందోళనగా ఉంటుంది. హడావిడిగా ఉంటారు. జాగ్రత్త వహించడం అవసరం. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముద్ర ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం శ్రీ శివాయ నమః అనే నామాన్ని జపించడం.
తదుపరి మీన రాశి వారికి ఆటంకాలు అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మనస్పర్ధలు పెరుగుతాయి. కోపావేశాలు పెరుగుతాయి. భార్యాభర్తలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మనల్ని బాధిస్తూ ఉంటే ఈ పరిహారాన్ని పాటించండి. వరుసగా 11 రోజులు ఈ పరిహారం చేయాలండి. ఎవరికి వారే చేయాలి. ఈ పరిహారం చేయడం వలన పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయి అండి. రోజు రాత్రి పడుకోబోయే ముందు పీచు తీసిన కొబ్బరికాయను గరికపోచలను కొన్నిటిని మనం పడుకునే తలగడ దిక్కు పెట్టుకోవాలండి. ఉదయం లేచాక వాటిని తీసుకెళ్ళి నీటి ప్రవాహంలో వేయాలి. ఒకవేళ నీటి ప్రవాహం దొరక్కపోతే దేవాలయంలో ఉన్న రావి చెట్టు మొదట్లో వేయవచ్చు. నీటి ప్రవాహంలో వేయడం వలన వేగవంతంగా పరిష్కార మార్గాలు లభిస్తాయి. రావి చెట్లు వేస్తే కాస్త నిదానంగా జరుగుతుంది అండి పరిష్కారము. వరుసగా 11 రోజులు చేయండి.